కేటీఆర్ ఈ మధ్య రీసెంట్‌గా ఒక ట్వీట్ చేశాడు. పార్టీ మారిన వాళ్ళని రాళ్లతో కొట్టండి గతంలో చెప్పిన మనిషే ఇప్పుడు చేర్చుకుంటున్నారు అని. ఇప్పుడు చీరి చింతకు కట్టాలని మరి కేసీఆర్ గారు అన్నారు. అది ఒక స్టేట్మెంట్ తీయండి మీరు. ఎలా చేసుకుంటారు మా పార్టీ నుంచి మీ దాంట్లో చీరి చింతకు కట్టరు. మరి ఆ చీరి చింతకు కట్టలేదుగా మిమ్మల్ని, లేకపోతే మీరే చీరుకొనైనా చింతకు పోవాలి కదా. మరి ఎందుకు పోలే? ఇట్లా ఇబ్బడి పంపడే. నేను చాలా పబ్లిక్ మీటింగ్లో కూడా చెప్పిన, ఓడిపోయిన వార్డు మెంబర్లన్నా వదులుతురా బాబు మాకని. ఓడిపోయిన వార్డు మెంబర్ ఎలక్షన్స్ వస్తే ఓడిపోయిన వార్డు మెంబర్కి వెలగట్టి తీసుకున్న చరిత్ర చూసిన. కాబట్టి ఇలాంటి సందర్భాలు మీరు గతాన్ని తలుచుకొని మీరు ఇప్పుడు కామెంట్ చేయండి. కేటీఆర్ అయినా కేసీఆర్ అయినా. ఎలా తప్పు చేస్తే నన్ను రాళ్ళు తీసుకొని కొట్టానని కేసీఆర్ కూడా అన్నాడు. మరి ఎన్ని తప్పులు చేసినా కూడా మరి నేను ఎవరు రాళ్ళతో కొట్టాలి? కాబట్టి మేముగా నిజాయితీగా నిబద్ధతతో ప్రభుత్వాన్ని నడిపే ప్రయత్నం చేస్తాం. మేము మీ మాదిరిగా ప్రజల సొమ్మును దోచుకోవాలనో, ప్రజలకు అబద్ధాలు చెప్పాలనో, ప్రజల్ని వంచి మేము ప్రభుత్వాన్ని కొనసాగించాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదు. పారదర్శకంగా ఉంటుంది. రైతు రుణమాఫీ చేస్తామని చెప్పినాం. బాజాప్తా రైతు రుణమాఫీ చేసినాం. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు. మధ్యన మీరు ఎవరు చేయలేకపోయింది, అది కాంగ్రెసే చేయగలిగింది. 2 లక్షలు ఎట్ ఏ టైం అయితే దానికి కొర్రీలు పెట్టుడు, తొర్రీలు వెతకడం, ఇదంతా మీకు ఇది రంధ్రాన్ని వేసిన తప్పితే మీకు ఇంకో లెక్కే లేదు. ఉచిత బస్సు మహిళలకు పెడితే పురుషులకు కష్టమవుతున్నది, ఆటోల వాళ్ళకి కష్టమవుతున్నది. పెంచుకుందాం బస్సులు, నష్టమే ఉంది. ఇంకో 5-6 వేల బస్సులు తెచ్చుకోవచ్చు. మీరేమో అంత గల్లా పెట్టే కొల్లగొట్టిపోతుంది. ఇప్పుడు మళ్ళీ దాన్ని నింపాలి, మేము 6 గ్యారెంటీలు ఇవ్వాలి, మళ్ళీ ప్రజలకు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ ఇవ్వాలి. కాబట్టి ఇది సర్దుకోవడానికి కుదురుకోవడానికి మహా అయితే ఈ ఆర్థిక సంవత్సరం కొంచెం ఇబ్బందులు ఉండొచ్చు. కాక వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఆదాయాన్ని పెంచడం ఒక లెక్క, అభివృద్ధి సంక్షేమాలను కలిపి చేయడం అనేది ఇప్పుడు ఇండ్లకు సంబంధించిన అంశం కానీ, ఉద్యోగాలకు సంబంధించి ఇప్పుడు ఉద్యోగాలకు సంబంధించి జాబ్ క్యాలెండర్ మీకు వచ్చే జూలైలో రిలీజ్ చేస్తాం డెఫినెట్గా. దానికి సంబంధించి ఎట్లా ఉండాలనేది డేట్స్తో సహా మీకు అది ఏమంటారు మన స్కేలింగ్ కూడా ఉంటుంది డెఫినెట్గా. ఏది నోటిఫికేషన్ నుంచి అపాయింటెడ్ డేట్ వరకు మీకు డేట్లు కూడా ఇస్తాం. అంత పారదర్శకంగా ప్రభుత్వం పనిచేసే ప్రయత్నం చేస్తే ఉత్తనే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకుంటా ఏ దానికి ఒక లెక్క లేకుండా మాట్లాడడం అనేది. చేరికల వల్ల దాదాపు 10 ఏళ్ల పాటు కష్టపడేటువంటి క్యాడర్ కావచ్చు, వాళ్ళతో కొట్లాడకు దిగినటువంటి నేతలు కావచ్చు, వీళ్ళంతా కూడా ఇబ్బంది పడిన సందర్భాలు లేవా? పోచారం శ్రీనివాస్ రెడ్డి జాయిన్ అయినప్పుడైతే పొంగులేటి మినిస్టర్ క్వార్టర్స్ దగ్గర ధర్నా చేసినటువంటి పరిస్థితి, జీవన్ రెడ్డి లాంటి వాళ్ళు అయితే మనస్తాపనకు గురైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వం వచ్చింది, ఏ ఒక్కరికి కూడా నష్టం జరగకుండా అన్ని స్థాయిల్లో ఏ నాయకత్వం పనిచేసిందో వాళ్లకు అవకాశాలు కల్పించడం ఒక లెక్క. ఏ ఒక్క నాయకుడిని కూడా మిస్ చేసుకోం. లైక్ జీవన్ రెడ్డి గారు మొన్న అన్న మాటలు చాలామంది కార్యకర్తలకు ఒక రకంగా బాధ కనిపించింది. నేను కేడర్ కొంత చూసాను. అలాంటి పరిస్థితి జీవన్ రెడ్డి గారు లాంటి వాళ్ళకు ఉండదు, ఉండకూడదు కూడా. ఉండదు, దట్స్ ఇట్. అంతే. అధిష్టానం పిలిచింది వాళ్ళను. ఆయన స్థాయి చాలా పెద్ద హై. ఆయన ఆలోచించుకుంటున్నది తక్కువ అని నేను అనను. ఆయన ఎంత పెద్ద నాయకుడైనా కార్యకర్తగా ఉండడం అనేది ఆయన యొక్క నిజాయితీ. కాబట్టి ఫీల్ అయిన అంశాన్ని మాలాంటి వాళ్ళం కూడా ఫీల్ అయినాం కదా. అది ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా వస్తుంది. కానీ పార్టీ కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు కొన్ని సందర్భాలు అలా జరుగుతున్నప్పుడు ఇలాంటి ఒపీనియన్స్ వచ్చినా కూడా దాన్ని రెస్పెక్ట్ చేయాలి. ఇప్పుడు ఎవరైనా కాంగ్రెస్లో జాయిన్ అయితే ఎట్లా జాయిన్ అవుతారని ప్రశ్నిస్తున్నారుగా. ప్రశ్నించుకునే స్వేచ్ఛ మాకు ఉంది. కానీ బీఆర్ఎస్లో జాయిన్ అయితే నా అవకాశం పోతుందని ఏ ఎమ్మెల్యే కానీ ఎవరైనా కానీ ఎప్పుడైనా నిరసన చేసినట్టున్నదా? కాబట్టి అలా పోవద్దని మళ్ళీ వాళ్ళ ఇండ్ల ముందు ధర్నాలు చేస్తున్నారు ఎవరు? బీఆర్ఎస్ వాళ్ళు. అంటే టిపికల్గా అనిపిస్తుంది. కాబట్టి మీరు రాజనీతితో పరిపాలించి రాజధర్మాన్ని పాటిస్తే మీకు ఈ సమస్య రాకపోయేది. సమాచారం ఇవ్వట్లేదు అనేది ఇక్కడ జీవన్ రెడ్డి చెప్తున్నటువంటి మాట. అది ఆయన రైట్, అది అడగొచ్చు, అని మనం తప్పట్లేదు. జీవన్ రెడ్డి గారు వేసిన మౌలికమైన ప్రశ్నలకు సమాధానం మేము కొన్ని అంశాల్లో చెప్పగలము, కొన్ని అంశాల్లో చెప్పలేము. అది పార్టీ అధిష్టానం చూసుకుంటుంది, మా ముఖ్యమంత్రి గారు చూసుకుంటారు. అది ఎందుకంటే ఆ స్థాయి మనం చెప్పేది కాదు. ఎందుకంటే ఆయనకు సంబంధించిన అంశంలో కొన్ని మనస్తాపానికి గురైన అంశాలు పార్టీ కన్సోల్ చేస్తుంది. సో దాన్ని మేమేమి కట్ త్రోట్గా అట్లా మేమేమి విమర్శించడానికి ఏమి అసలు ఆ ప్రయత్నం కూడా ఎవరూ చేయరు. ఎందుకంటే మాకు కూడా ఆ ఫీల్ అనేది ఆయన అంత ఫీల్ అవుతుంది అనేది ఆయన బయటకు వచ్చిన తర్వాత తెలిసింది.
సో అది ఇంత తర్వాత కొంతమందికి చెప్పి చేయాల్సి వస్తుందేమో మరి ఇప్పటికి. అది మంత్రివర్గ విస్తరణలో దానం నాగేందర్ పేరు, పోచారం శ్రీనివాసరెడ్డి పేరు ఉంటాయని చెప్పి కూడా వాళ్ళ వర్గం ప్రచారం చేసుకుంటుంది. లేదంటే పోచారం శ్రీనివాసరెడ్డికి వ్యవసాయ కమిషన్ చైర్మన్ ఇస్తారన్న ప్రచారం కూడా జరుగుతుంది. ప్రచారం చేసుకోవచ్చు, వాళ్ళకి హక్కు ఉంది, అడిగే హక్కు ఉంది, ఇస్తే తీసుకునే హక్కు కూడా ఉంటుంది. కాబట్టి అది అధిష్టానం నిర్ణయం, ఏఐసిసి నుంచి తీసుకునే నిర్ణయం, ఇక్కడ ప్రభుత్వంలో ఉన్న పెద్దలుగా ముఖ్యమంత్రి గారు కానీ క్యాబినెట్ తీసుకునే నిర్ణయాలు ఉంటాయి. కాబట్టి ఎవరి రైట్ను వాళ్ళు వినియోగించుకోవచ్చు. వస్తే సంతోషం, రాకపోతే మంచిగా పనిచేయండి. అంటే పార్టీలోకి వచ్చి చేరనే వేరు, స్వయంగా ముఖ్యమంత్రి ఎమ్మెల్యేల ఇళ్లకు వెళ్ళి కండువాలు కప్పడం అనేది దానిపైన ఇప్పుడు చర్చ నడుస్తుంది. ఇప్పుడు ప్రగతి భవన్లోనో సెక్రటరియట్లోనో కప్పితే అది తప్పు అవుతుంది. మేము వచ్చే నాయకులను గౌరవిస్తున్నాం అని అనుకోవచ్చు కదా మీరు. వాళ్ళ యొక్క స్వయంగా రేవంత్ రెడ్డి గారు వచ్చి మమ్మల్ని ఆహ్వానించింది అనేది వాళ్ళకు మంచి ఏమంటారు సంతోషాన్ని ఇస్తుంది అనుకుంటే నష్టమే ఉంది. ఎట్లయినా కలిసి పనిచేయాల్సిందే భవిష్యత్తులో. ఒకవేళ కోర్టు నిర్ణయాలు తీసుకుంటే కోర్టు నిర్ణయాలకు అనుకూలంగా కూడా పనిచేయాల్సి వస్తుంది. శాసనసభ స్పీకర్ గారు నిర్ణయం తీసుకుంటే దానికేమీ వెనకడిగేసేది లేదు, అకార్డింగ్ టు రూల్ ఆఫ్ లా. కాబట్టి చేర్చుకున్నాం కాబట్టి మేమేమి కోర్టులను లెక్క చేయడము లేకపోతే అసెంబ్లీని లెక్క చేయమనేది ఏముండదు. అకార్డింగ్ టు రూల్ ఆఫ్ లా మేము స్పందిస్తాం. అలాంటి సందర్భాల్లో కొన్ని ఏమైనా నెగిటివ్స్ వచ్చినా కూడా వాటిని మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటుంది. అవసరమైతే ఇప్పుడు సపోజ్ దేనివల్లనైనా ఉప ఎన్నిక లాంటివి వచ్చినాయి అనుకోండి, దాన్ని గెలిచే ప్రయత్నం చేయాల్సిందే. వాళ్ళు రావాలనుకున్నప్పుడు వచ్చినప్పుడు ఆడ పని చేయలేని పరిస్థితి ఎందుకు వచ్చిందని ఫస్ట్ మీరు ఆలోచించండి. అది మాత్రమే నేను చెప్తున్నా కేసీఆర్ గారికి. ఎందుకంటే మీ ఇంత పెద్ద లెగసీ సాగా కొనసాగింది అని చెప్పుకునే మిమ్మల్ని కాదని పవర్ లేకపోతే ఉండలేని పరిస్థితుల్లో నాయకులు ఉండరు అనే అంశాన్ని గమనిస్తే మంచిదని నా యొక్క ఆలోచన. అంటే ఇప్పుడు ఎమ్మెల్యేలతో ఫామ్ హౌస్లో మీటింగ్లు పెడుతున్నాడు కదా, మీకు భరోసా అంతకుముందు ఎందుకు లేవు? 6 నెలల్లో అధికారంలోకి వస్తాడట. అదే ఎట్లా మరి 6 నెలల అధికారంలోకి ఎట్లా వస్తాడు? అదే కదా మనకి కావాల్సింది, అదే కదా. అందుకనే నేను అంటున్నా 6 నెలల అధికారంలోకి వస్తామని అన్నందుకే గిట్లాంటి కొన్ని శృతి తప్పి చేయాల్సి వస్తుంది. మరి నీకు బీజేపీ సపోర్ట్ చేస్తుందా, లేకపోతే బీజేపీకి నువ్వు సపోర్ట్ చేస్తున్నావు, ఎట్లా వస్తారు 39 సీట్లతో? మీరు అన్నారు కదా 39 సీట్లతో ఎట్లా వస్తావు కేసీఆర్ అని. మీరు ఒకసారి ఆయన అడగండి ఇప్పుడు ప్రెస్ మీట్ అయినప్పుడు. అది వాళ్ళు అక్రమంగా వస్తామని చెప్పినట్టే కదా లెక్క. ఎట్లా వస్తారు 6 నెలలకు? రాకూడదు కదా. మాకు మీరు అన్నట్టుగా 65 ఉన్నాయి ప్లస్ 7 8 వాళ్ళ ఎంఏం కూడా మాకు సమాధానం చెప్తున్నది కదా. మరి ఎట్లా వస్తాడు ఇంకా? అది అనైతికం కాదా? మీరు అనొచ్చు మేము 6 నెలలకు వస్తాం, వచ్చేది కేసీఆర్ ప్రభుత్వం, వచ్చేది కేసీఆర్ ప్రభుత్వం అని మీరు కలలు కానండి, కాదన్న. కానీ మేము ఇలా ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇలాంటి అటు బీజేపీ అయినా చేస్తారు, ఇటు టీఆర్ఎస్ అయినా చేస్తారు. కాబట్టి మా జాగ్రత్తలో మేము ఉండాల్సిన మీ ఇన్ఛార్జ్ మున్షి మాట్లాడుతూ ఇంకా చాలా చేరికలు భారీగా ఉంటాయని చెప్తున్నారు. ఇంకా ఎంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు? ఎక్కువ మొత్తంలో రావచ్చు, ఇంత అని చెప్పలేము కానీ ఎక్కువ మొత్తంలో. పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ విలీనం చేసి ప్రతిపక్ష హోదా లేకుండా చేయడమే కాంగ్రెస్ టార్గెటా? అది ఆ స్థాయి అయితే నాకు తెలియదు. బట్ ఎక్కువ మంది నాతో కొంతమంది మిత్రులు షేర్ చేసుకునేటప్పుడు కూడా వాళ్ళ పాజిటివిటీని చెప్తున్నారు. ఎంత మేరకు జరుగుతుందని చూడాలి. ఇప్పుడు బీఆర్ఎస్ని దెబ్బతీసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది, అందులో ఎలాంటి సందేహం లేదు. దానివల్ల బీజేపీకి అడ్వాంటేజ్ ఏముంది? బీజేపీ బీఆర్ఎస్ వేరేం కాదు. ఇక్కడ నేను 2 సంవత్సరాల నుంచి చెప్తున్నది, ఏ రూపంలో బతికినా అది బీజేపీ. బీఆర్ఎస్ రూపంలో బతికినా, బీజేపీ రూపంలో బతికినా అది బీజేపీ. 8 సీట్లు వచ్చినాయి వాళ్ళకంటే కూడా బీజేపీ బీఆర్ఎస్ కలిస్తేనే. సో కాబట్టి నేను పెద్దగా కమలంను గులాబీని వేరు చేసి నేను చూడ, ఆ డిస్క్రిమినేషన్ నాకు లేదు. కాబట్టి వాళ్ళిద్దరు ఒకటే. కాబట్టి ఎవరు వస్తుంది ఎవరు ఉంటేంది అపోజిషన్ మాకు బీజేపీ. ఎందుకు? వాళ్ళే బీఆర్ఎస్ని ఆడిపించింది సెకండ్ టైం. బీఆర్ఎస్ నెక్స్ట్ 2018 ఎలక్షన్స్లో గెలిచేది కాదు. 19 ఎలక్షన్స్ను ప్రీపోర్ చేసి మొత్తం సోర్సెస్ అంతా కూడా బీఆర్ఎస్కి ఇచ్చింది. మొన్న 8 సీట్లు గెలిచింది కదా, ఎంపీ సీట్లు. బీఆర్ఎస్కి ఎన్ని వచ్చినాయి? 0. 39కి ఎన్ని రావాలి? ఎందుకు 0 అయింది? మొన్ననే 39 వచ్చింది. నేను అందుకనే భద్రాద్రి రాముని కాడ కొడదాం పారన్నది అందుకే. ఎమ్మెల్యే ఎలక్షన్లలో మీకు మేము సపోర్ట్ చేస్తాం, ఎంపీ ఎలక్షన్లో మాకు మీరు సపోర్ట్ చేయండి అని ఇది రాజకీయ రహస్య ఒప్పందాన్ని బీజేపీ బీఆర్ఎస్ మధ్య ఉండబట్టే బీఆర్ఎస్ 0కి వచ్చింది. ఎప్పుడన్నా వాళ్ళ రికన్సిలియేషన్ ఉందా మాకు 0 ఎందుకు వచ్చినాయని? కనీసం అంటే ఇప్పుడు మాకు 8 వస్తే వాళ్ళకు 4 అన్న రావాలిగా, మరి ఎందుకు రాలే? బీజేపీని బలోపేతం చేయడానికి బీఆర్ఎస్ చేసిన త్యాగం
బీఆర్ఎస్ వాళ్ళు పైసలు ఇస్తూ బీజేపీకి ఏమన్నా త్యాగం ఫలితంగానే వాళ్ళకి 8 వచ్చినాయి తప్పితే ఇంకొకటి కాదు. రేపు తెలుస్తుంది బీజేపీతో కలిసి వాళ్ళు నడిచేది. బీజేపీతో కలిసి నడుస్తారా, కలిసే పోతారా, ఇండియా కూటమిలో ఉంటారా, ఎటు పోకుండా అవుతారా అనేది చూద్దాం. రైతు భరోసా విషయంలో కమిటీ వేశారు, దాదాపు అసెంబ్లీలో చర్చిస్తామంటున్నారు. ఇప్పటికే క్రాఫ్ మొదలైంది, దుక్కులు దున్నుతున్నారు. మరి దాదాపు 3 నెలలు అంటే సెప్టెంబర్ వరకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. అప్పుడు నష్టం జరగదు. నాకు తెలిసి అంత దూరం ఏమి వెళ్ళదు అనుకుంటా. కమిటీ కూడా రికమెండేషన్స్ అంటే 3-4 నెలలు ఏమి ఉండేటట్టు ఏమి ఉండదు. జూలై 15 వరకు ఇచ్చారు. జూలై 15 వరకు ఇస్తారు, ఇమీడియట్గా దాన్ని ఇంప్లిమెంట్ చేయడమే ఉంటుంది. సో రుణమాఫీ అనేది ఏమో దీర్ఘకాలిక అప్పు మాఫీ అవుతుంది. రైతు భరోసా అనేమో ఇప్పుడు తాత్కాలిక ఉపశమనం కింద వచ్చేది కదా. ఇప్పుడు ఏంటి ఉపశమనం అంటే ఏంటి? ఆర్థిక సహకారం. సో దానికి కూడా ఇప్పుడు నిధులలేమి అనేది ప్రధానమైన అంశము. దాన్ని సమీకరించే పనిలోనే ముఖ్యమంత్రి గారు ఉన్నారు. అంటే ఈ 6 నెలల పాలనలో కాంగ్రెస్ పార్టీపై రైతుల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొని ఉందన్న ప్రచారం జరుగుతుంది. ప్రచారమే, అది చేస్తున్నది వాళ్ళే. రైతులను నష్టం చేసిన వాళ్ళే రైతుకు ఇప్పుడు రైతు వ్యతిరేక అవుతున్నారని చెప్పి ప్రచారం చేస్తున్నారు. అంతే తప్పితే పెద్దగా రైతులు ఏ విధంగా రేవంత్ రెడ్డి గారు రైతు రుణమాఫీ చేస్తారు, ఏ విధంగా భరోసా ఇస్తారు అని చెప్పే ఆలోచనలో ఉన్నారు. వాళ్ళకి తెలుసు ఖజానా ఖాళీ అయిందని. ఖజానా ఖాళీ చేసిన వీరుడు కూడా కేసీఆర్ అని తెలుసు. కాబట్టి అలాంటప్పుడు మేము రాగానే మా మీద వ్యతిరేకతను క్రియేట్ చేయడానికి చేస్తున్న ఒక ప్రయత్నం తప్పితే మరొకటి కాదు. ఒక సామాజిక వర్గానికి మాత్రమే రేవంత్ రెడ్డి ప్రియారిటీ ఇస్తున్నాడన్న విమర్శలు కూడా మీ పార్టీ నుంచే వినిపిస్తున్నాయి. ఇంకా అది రాజకీయ విమర్శనే. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, అపాయింట్మెంట్స్ ఆఫ్ చైర్మన్స్ మీరు అంతా చూస్తే సోషల్ జస్టిస్ ఏందని తెలుస్తుంది. కాబట్టి ఇది నాకు తెలిసి ఒక రాజకీయ విమర్శ కొరకే చేస్తున్న విమర్శగానే చూస్తాను.